హాయ్ నమస్తే. వెల్కమ్ టు ఓనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి రెసిపీ అండ్ సింపుల్ రెసిపీ, ఒక 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ మీకు చూపించబోతున్నాను. కొబ్బరి అన్నం దేవుడి గుడిలో ఇచ్చే ప్రసాదం లాగా ఉంటుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్‌కి కానీ, లంచ్ బాక్స్‌కైనా సరే ఈ రెసిపీ ఎంతో బావుంటుంది. ఎంతో టేస్ట్ ఇస్తుంది. ఒక అన్నం ఒకటి రెడీగా ఉంటే చాలండి. ఒక 10 మినిట్స్‌లో అయిపోతుందండి. అంతే. అంత సింపుల్ ఈ రెసిపీ అయితే. ఎలా చేయాలి అని ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, అందులోకి ఒక 2-4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ బదులు ఘీ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, ఒక 2-4 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి మంచిగా వేగనివ్వాలి. కొంచెం అట్లా మంచిగా వేగాక ఒక టీ స్పూన్ అంత పచ్చి శనగపప్పు, ఒక టీ స్పూన్ అంత మినపప్పు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒకటి లవంగం వేసేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ అంత గోడంబి అంటే క్యాషూ నట్స్ పలుకులు వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ కొద్దిగా కరివేపాకేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా వేగాక కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత తురుముకున్న పచ్చి కొబ్బరి కానీ, మిక్సీలో పట్టిన పచ్చి కొబ్బరి అయినా పర్వాలే యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను మిక్సీలో పట్టిన పచ్చి కొబ్బరి వేస్తున్నాను. అండ్ టేస్ట్‌కి తగినంత సాల్ట్ ఏసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ మీ క్వాంటిటీ బట్టి మీకు ఎంత కావాలో అంత చూసుకొని రైస్ ఏసుకోవాలి. నేనిక్కడ ఒక 3 కప్స్ అంత వేశాను రైస్ అనేది. మంచిగా రైస్ ఏసాక కింద నుంచి పైకి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ అడుగు అంటుకోకున్నట్లు కూడా చూసుకోవాలి. అలా మంచిగా మిక్స్ చేశాక లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే. లంచ్ బాక్స్ కన్నా కానీ ఆర్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి సింపుల్‌గా ఇలా అయిపోవాలి అని కూడా చేసుకోవచ్చు. ఆర్ ఈవినింగ్ డిన్నర్ కన్నా కానీ ఇలా లైట్‌గా చేసుకోవచ్చండి. సేమ్ అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గుడిలో ప్రసాదంగా ఇచ్చే కొబ్బరి అన్నం ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. ఇక్కడ నేను ఆనియన్ యూజ్ చేయలేదు. కావాలంటే ఆనియన్ కూడా యూజ్ చేయొచ్చండి. అంత సింపుల్‌గా ఉంది కదా రెసిపీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఇలా 10 నిమిషాలు అయిపోతుంది. రైస్ అనేది ఒకటి ఉంటే చాలండి. ఇలా 10 నిమిషాలు అవసరం లేదు. మేబీ ఒక 5-6 మినిట్స్‌లోనే అయిపోతుంది. అంత సింపుల్ రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.